ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? ఇద్దరు అమ్మాయిల కథ చెప్తా. ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారో బోల్డ్ ఐడియాలు వస్తాయి మనకు. ఒక ఊళ్ళో ఒక బాగా ధనవంతుడైన ఒక ఆయన ఉండేవాడట. ఆయన పెళ్లి చేసుకున్నాడు, కూతురు పుట్టింది. కొడుకు పుట్టలేదని ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా ఇంకో కూతురు పుట్టింది. కానీ రెండో భార్య మంచి తెలివైంది. ఆవిడ ఆయన ధనవంతుడిని ఆకట్టుకుని పెద్ద భార్య దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఇక్కడ భార్య కూతురు పాపం చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ రెండో భార్యకి పెద్ద ఇల్లు, మంచి భవనము అది ఉండేది. ఆవిడ అసలు ఆయన్ని వ్యామోహింపజేసేసింది అనమాట. కొడుకులు పుట్టకపోయినా పర్వాలేదని ఇలాంటి భావాలు వచ్చేసినాయి. క్రమంగా పెద్ద భార్యని ఆ చిన్న ఇంట్లో నుంచి ఊరి చివరిన ఒక చిన్న గుడిసెలోకి మార్పిచ్చేసింది. వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యలో ఒక పర్లాంగు దూరం ఉండేది. పెద్ద మేడ చిన్న ఇల్లు ఉండేవి. ఇప్పుడు చిన్న ఇల్లు దూరంగా అయిపోయి గుడిసె అయిందనమాట. ఈ పెద్ద భార్య ఏం చేస్తుంది, ఆయన ఏం పెద్దగా వచ్చేవాడు కాదు, పెద్దగా మాట్లాడేవాడు కాదు, పిల్లని పెంచుకుంటూ ఉండేది. ఇప్పుడు ఏం చేసేది, నూలు బొడికి సంపాదించుకునేది తనకి పిల్లకి. అయితే ఏమైంది, ఆ పెద్ద భార్యకు ఒక కూతురు, చిన్న భార్యకి పెద్దమ్మాయి చిన్నమ్మాయి. ఈ పెద్దమ్మాయి కూడా తల్లితో పాటు ఆ నూలు బడకటం నేర్చుకుంది. చక్కటి బుద్ధిమంతురాలు ఆ పిల్ల. ఆవిడ కూడా మంచిదే, భర్త అట్లా ఉన్నా ఆవిడేం అనేది కాదు. ఇక అంతే ఆయన మనస్తత్వం, ఏం చేస్తాము, గొడవ చేసుకుని ఏమవుతుందని ఆవిడేం మాట్లాడేది కంటే ఉండేది. పాపం వాకిట్లో కూర్చుని పిల్ల నూలు వడుకుతుంటే పెద్ద గాలి వచ్చిందట. గాలి వచ్చి ఈ వడుకుతున్న నూలంతా ఎగిరిపోయింది. పిల్ల అయ్యో అని పరిగెత్తింది ఆ ఎగిరిపోతున్న దాన్ని పట్టుకోవటానికి. పలవలా ఏడ్చేస్తోంది, కళ్ళలోంచి నీళ్ళు గారిపోతుంది. మా అమ్మ వస్తే నేనేం చెప్తాను, ఇంట్లో చీకట్లో కనపట్లేదని బయట కూర్చుంటే గాలి వచ్చి కొట్టేసింది, అయ్యో గాలి దేవుడా ఎంత పని చేసావు అని ఏడుస్తూ కళ్ళలోంచి నీళ్ళు ఇట్లా కారుతుంటే ఆ గాలికి ఆ కళ్ళ నీళ్ళు కూడా ఇలా వెళ్తున్నాయి. అయితే ఆమె వెనకాల నుంచి వస్తున్న గాలి దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదులే, పోయిన నీ ఏడవకు, పద నాతో రా, నీవు నూలు నీకు ఇప్పిస్తాను అని చెప్పాడు. పిల్ల గాలితో పాటే అలా ముందుకెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, అక్కడ ఒక ఆవు కనపడింది. ఆవంది, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగింది. గాలిదేవుడు నా నూలు ఇప్పిస్తానన్నాడు, నేను వెళ్తున్నాను. ఆవంది, కొట్టమంతా మురిగ్గా ఉంది, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నానమ్మా, కొంచెం ఇదంతా శుభ్రంగా తుడిచిపెట్టవా. సరేనని పిల్ల ఏం చేసింది, అక్కడ ఇక్కడ కనపడిన కొబ్బరి పుల్లలన్నీ సరిగ్గా చేసి చీపు గట్టిగా కట్టి చక్కగా అదంతా శుభ్రంగా తుడిచింది. ఆ పక్కన ఏదో బాగుంటే నీళ్ళు చేది అదంతా కడిగింది. 4 బొక్కెన్లు నీళ్లు తోడి ఆవును కూడా శుభ్రంగా కడిగింది. అంతా పేడగా అలా పిచ్చి పిచ్చిగా ఉన్న ఆవు తెల్లగా మెరుస్తుంది. అక్కడి నుంచి ఆవుకు దండం పెట్టింది. ఆవు వెనక భాగానికి దండం పెడతారు కదా. సరే పనిలో ఉన్నావు, నేను నిన్ను ఆపానమ్మా అంది. అది కాదులే, ఏముంది పని, వెళ్తాను ఎలాగూ, నువ్వు గోమాతవి, నిన్ను చూసుకోవాలి కదా మనుషులం మేము, అందుకని ఈ పని చేశాను, కొట్టంలోకి వెళ్ళి పడుకో, కొట్టం అంతా శుభ్రంగా ఉందని చెప్పింది. ఆవు లోపలికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. గాలి ఆ పక్కకి వీస్తుంది, ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి రమ్మన్నాడు. ఆ పక్కకి వీస్తుంటే ఆ పక్కకి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అరటి చెట్టు కనపడింది. అక్కడ అరటి చెట్టుకి కొంచెం చిన్న గెలేస్తే అరటి చెట్టు చుట్టూతా రకరకాల తీగలు, ఎన్ని తీగలో దాని మీద పడిపోయి ఆ తీగలన్నిండా కాయలు పువ్వులు. ఆ బరువు అంతా అరటి చెట్టు మీద బరువు పడకూడదు, అది వంగిపోతుంది. పలక్కమందంటే విరిగిపోయినట్టే. ఆ అరటి చెట్టు కేకేసిన, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, నా దగ్గరికి రా, నాకు పని ఉందని. అరటి చెట్టు పీలుస్తోంది కదా, పాపం గేల కూడా వేసిందని దగ్గరికి వెళ్ళింది. ఈ చుట్టూతా ఉన్న తీగలన్నీ తీసేవా, నేను ముయ్యలేకపోతున్నాను, నా గేలే పడింది, ఇది చచ్చిపోతున్నాను నేను అనగానే పిల్ల ఏం చేసింది, కొంగు దొప్పుకుని ఆ చుట్టూతా ఉన్నవన్నీ మొక్కలన్నీ పీకేసి ఆ పైన ఉన్న తీగలన్నీ చేసి చుట్టూతా అరటి చెట్టు చుట్టూ ఏం ఉంచకూడదు, అదే ఉండాలి. అప్పుడు పిలకేసేసారు, అది గెలేసేసరికి పిలకేసి ఆ గెల వచ్చేసరికి పిలక ఎదుగుతుంది, దాని రకం అది కదా. గ్యాప్ లేదు అరటి చెట్టుకి, చుట్టూతా అంతా ఖాళీ చేసేసి చాలా నీకు ఇది సరిపోతుందంటే సరిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. నా నూలంతా ఎగిరిపోయింది, గాలిదేవుడు నాతో రా, నూలు ఇప్పిస్తానన్నాడు, దానికోసం అని వెళ్తున్నాను అంటే, సరే నీకు మంచి జరుగుతుంది, వెళ్ళమంది. అరటి చెట్టు ముందుకెళ్తుంటే ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రం చెప్పింది, ఓ అమ్మాయి ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు, ఇట్రా, నా మీద ఈ జీన్ ఎంత బరువుగా ఉందో, ఈ జీన్ ఓడదీసి కింద పెట్టవా అని అడిగేసరికల్లా సరే. ఈ అమ్మాయి ఏం చేసింది, నువ్వెందుకు మొయ్యలేకపోతున్నావు అంది. నేను కడుపుతో ఉన్నాను, ఈ జీన్ బరువు మొయ్యలేకపోతున్నాను, వేసేసి వెళ్ళిపోయాడు రాజకుమారుడు, తీయి అది మొత్తం తీసింది. ఆ జీన్ తీయటం కూడా కష్టమే,
పిల్ల నానా తంటాలు పడి ఆ జీను ఉడదేసి కింద పెట్టింది. గుర్రం అమ్మయ్య అని గాలి పీల్చుకుని, నీ దారి నువ్వు వెళ్ళు, నువ్వు ఎంతో మంచిదానివి, నాకు ఎంత సహాయం చేసావో అని బోల్డ్ మెచ్చుకుంది. సరే పిల్ల ముందుకు అట్లా వెళ్తుంటే ఇక గాలి ఏం చేసింది, ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉన్న చోటకి ఈ అమ్మాయిని తీసుకుపోయి లోపల అమ్మలగన్న అమ్మ ఉంది, నువ్వు వెళ్ళు, నీ నువ్వులు నీకు ఇస్తుంది అనేసరికి ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. లోపల ఒక ముసలి మా అమ్మ కూర్చుని ఉంది, చక్కగా ఉంది ఆవిడ. ఈ అమ్మాయి గాలి అంత ఎగిరిపోయిందిగా, రాట్నము నూలు వడుకుతున్నది అన్నీ ఎగిరిపోయినాయి, అది పట్టుకుని ఇట్లా వడుకుతుంది. ఈ అమ్మాయి చూసింది, అమ్మ నా నూలు నాకు ఇప్పించవా అని అడిగితే, ఎందుకు ఇప్పించను, చక్కగా ఇప్పిస్తా, నువ్వు చూడు ఎప్పటి నుంచో రోడ్డు మీద ఉన్నట్టున్నావు, ఒళ్ళంతా దుమ్ము మురికి కొట్టుకుపోయినావు, నువ్వు పోయి ఇక్కడ కొలనుంది కోనేరులో స్నానం చేసిరా, 2 సార్లు మునుగు, 3సారి మునగద్దు, 2 మాటలే మునగాలి అన్నది. సరేనని పెళ్ళి ఏం చేసింది, వెళ్ళి నీళ్లలో మునిగింది. మునగంగానే తెలుసుకుంది ఒళ్ళంతా తెల్లగా అయిపోయింది, తనకి చక్కగా ఉంది, నున్నగా మెరుస్తోంది. మళ్ళీ మునిగేసరికల్లా పిల్ల బోసిగా ఉన్న పిల్లకి చెవులకు ఆభరణాలు, మెళ్ళలోకి వస్తువులు అన్నీ వచ్చేసినాయి. నీటిలోంచి బయటకు వచ్చింది. అక్కడ ఏవో బట్టలు పెట్టున్నాయి, కట్టుకుంది. వచ్చి ముసలమ్మ దగ్గరకు వచ్చింది. మళ్ళీ అమ్మ నా నూలు ఇప్పించవా, ఎందుకు ఇప్పించను, ఇప్పిస్తాను, ఎన్నాళ్ళైందో నువ్వు సరిగ్గా తిని, పక్కనే భోజనశాల ఉంది, వెళ్ళి శుభ్రంగా భోజనం చేసిరా అనేసరికి పిల్ల అక్కడికి వెళ్ళింది. ఆ హాల్లో బోళ్ళని పప్పులు, కూరలు, పులుసులు అన్నీ పెట్టున్నాయి. అన్నం ఉంది, పేటేసుకుని కంచం పెట్టుకుని అన్నం తిన్నది. అన్నీ తిన్నాక మళ్ళీ వచ్చి, అమ్మ నువ్వెన్నో ఇచ్చావు నాకు, ఈ ఆభరణాలన్నీ వచ్చాయి, నీళ్ళలో మునిగేసరికి శుభ్రంగా తిన్నాను, పాపం మా అమ్మకి ఏమీ లేదు అంటే ఇవి నవ్వింది. ఏం పర్వాలా, మీ అమ్మ కూడా అన్నీ ఉన్నాయి, నువ్వు ఇక్కడ నీళ్ళలో మునిగేసరికి అక్కడ మీ అమ్మకి కావాల్సినవన్నీ వచ్చాయిలే, మీ అమ్మ కూడా అన్నం తిన్నది, ఏం పర్వాలేదు, ఇంకొకటి ఇస్తాను, అది పట్టుకుని వెళ్ళు, అక్కడ చూడు ఎన్నో బుట్టలు ఉన్నాయి చూడండి, అక్కడంతా ఇంత అంత 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 పెద్ద పెద్ద బుట్టలు బోల్డ్ ఉన్నాయి, ఆ బుట్టల నుంచి ఒక బుట్ట తీసుకెళ్ళు, నీకు కావాల్సిందే అని. ఈ పెళ్ళి అనుకుంది, ఇన్ని రకాలు ఇస్తే మళ్ళీ బుట్టల దేట తీసుకెళ్తాం, సరేలే అని అన్నిట్లో చిన్న బుట్ట ఒకటి తీసుకుంది. బుట్ట పుచ్చుకుని, ఈ బుట్ట జాలమ్మ వెళ్ళిపోతానంటే ఆవిడ నవ్వింది. ఆ నూలంతా ఇట్లా చుట్టి ఉండ చేసి చేతిలో పెట్టింది. నూలు ఉండ తీసుకుని వెళ్ళిపోను అని. పిల్ల నడుచుకుంటూ వచ్చింది వెనక్కి. వచ్చేసరికి అలా గుర్రం కనపడింది, దానికి ఒక పిల్ల పుట్టింది. గుర్రం అంది, ఈ గుర్ర పిల్లని తీసుకుపో, గుర్రం ఎక్కువ, నేను ఇంటికి తీసుకెళ్తుంది, దీన్ని నువ్వే ఉంచుకోమని. ఆ గుర్రాన్ని ఎక్కి వెళ్ళటం మొదలుపెట్టింది. అరటి చెట్టు కనపడింది, అది ఇంత పెద్ద గెలేసింది. అరటి చెట్టు ఏం చేసింది, దాత నన్ను ఎటాగు కొట్టేస్తారు, ఈ గెల నువ్వు పట్టుకెళ్ళని ఆ గెల ఇచ్చి గుర్రం మీద పెట్టింది. అరటి పళ్ళ గెల పుచ్చుకొని వెళ్తుంటే ముందు ఆవు కనపడింది. ఆవు దూడ, ఆవుకు ఒక దూడ ఉంది. ఆవు ఏం చేసింది, ఇట్రా అని ఆ ఘాట్లో చూడు ఇక్కడ సంచి ఉంది, ఆ సంచి తీసుకో అంది. ఆ సంచి నిండా బంగారు మొహరీలు ఉన్నాయి, ఈ సంచి పుచ్చుకెళ్ళు, ఒక్కడు కూడా ఇది శుభ్రం చేయాల, నువ్వే ఇది శుభ్రం చేసిన దానివి అని చెప్పి ఆ బంగారం ఉన్న మూట పిల్ల చేతిలో పెట్టి, ఆ పిల్ల ఆ గుర్రం మీద వేసుకుని ఆ గుర్రం ఎక్కి నిదానంగా ఇంటికి వెళ్తే తమ ఇంటి ప్లేస్లో పెద్ద ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ పిల్ల చెప్పింది, అమ్మలుగా అమ్మని చూశాను, ఎంత బాగుందో, ఇదిగో ఈ నూలేమో నీకు ఇచ్చింది, ఈ బుట్ట నాకు ఇచ్చిందమ్మా అని చెప్పి అరటి పళ్ళ గేల, ఈ గుర్రము, డబ్బు అన్నీ తల్లికి అప్పచెప్పింది. అమ్మంది, ఈ బుట్టలో ఏముందమ్మా, ఏమో నాకు తెలియదమ్మా, ఏదో ఒక బుట్ట తీసుకెళ్ళమంది, ఇన్నిచ్చింది, ఇంకా పెద్ద బుట్ట ఎందుకని చిన్న బుట్ట తీసుకొచ్చానమ్మా, ఎక్కడైనా తగిలించుకుందాం బాగుందని. అమ్మంది, అందులో ఏముందో చూద్దాం పట్టని ఆ బుట్ట తీశారు. ఆ బుట్ట ఎప్పుడైతే ఓపెన్ చేశారో అందులో నుంచి ఒక పెద్ద వెలుగులాగా బయటకు వచ్చి ఒక పొడుగాటి కుర్రాడు వచ్చాడు అక్కడికి. ఆ వెలుగు ఒక కుర్రాడుగా మారింది. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఈ దేశాలని రాజుగారి 2వ కొడుకుని, ఓహో, ఈ బుట్టలో ఉన్నాను నేను, నన్ను ఎవరు బయటికి తీస్తారో ఆ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలని అమ్మలుగన్నయ్యమ్మ చెప్పింది నాకు అని చెప్పి ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. ఓరిని భలే చక్కగా పిల్లకు పెళ్లి చేయాలన్నదే దిగులు, పెళ్లి కూడా కుదిరిపోయింది. చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు 2వ కుమారుడు వీళ్ళ మేడలోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఓహో పిల్లకి ఎంత దశ పట్టిందని చెప్పుకున్నారు. రాజుగారి ధనవంతుడి చిన్న భార్య కూతురికి కూడా పిలిపెళ్ళింది, చిన్నమ్మాయికి కూడా. కానీ వాళ్ళు రాల పెళ్ళికి. ఇంత చక్కటి పెళ్లి కొడుకు వచ్చాడు, ఏమిటో ఇవి అవి కలిసి వచ్చినాయి, గుర్రం వచ్చింది, వాళ్ళ ఇంటికి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పుకున్నారు. సరే 2వ భార్య అంది, వసే అవన్నీ మనకి వస్తాయే,
నువ్వు వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు, ఆ అమ్మలుగా నమ్మ ఏమిటో చూసిరా ఇట్టాట. నేను వెళ్ళి కనుక్కున్నాను నేను, ఏమీ లేదు, వాకిట్లో నూలు వడుకుతూ కూర్చో, గాలి వస్తే గాలితో పాటు పో, అమ్మలుగా నమ్మని చూసిరా, నీకు కావాల్సింది అడిగి తెచ్చుకోవచ్చు, పెద్దది అటాగే తెచ్చుకుంది, నువ్వు కూడా అటాగే తెచ్చుకోవచ్చు. చిన్నది మహా పొగరబోతు, సాగుబడి, దాని ఇష్టం. వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి, ఉంచుకోవచ్చు కదా. ఈ వీళ్ళ దగ్గర ఉన్నవి కూడా మనకే కావాలని ఎందుకు అనుకోవాలి ఎవరైనా? సరే వాకిట్లో కూర్చుంది నూలు పడుకుతూ, గాలి రాదు పాడు రాదు ఎప్పటికీ. దాంతో ఏం చేసింది ఈ అమ్మాయి, లోపల నుంచి ఒక విసినకర్ర పట్టుకొచ్చి బాగా విసిరి ఆ నూలంతా ఎగిరిపోయేలాగా చేసింది. విసరగా విసరగా గాలిదేవుడు వచ్చాడు. ఏమిటమ్మాయి విసురుతున్నావు అన్నాడు. నా నూలంతా ఎగిరిపోయింది, నాకు తెచ్చివా అంతే. సరే నాతో రా, నేను తెచ్చిస్తానన్నాడు. సేమ్. సరే వెంబడి పెట్టు తీసుకుపోయాడు. తీసుకెళ్తే ఒక ఆవు కనపడింది అక్కడ. ఆవు చెప్పింది, నా కొట్టమంతా శుభ్రంగా లేదు, కొంచెం బాగు చేస్తావంటే, బాగు చేస్తావు, కొట్టం బాగుండిపోతే వాకిట్లో పడుకో. కొట్టమే పడుకోవడం నీకు అది బెడ్రూమ్ కావాలా ఏంటి? నీకు గది అంతఃపురం కాంతవా నువ్వు? బయట పడుకో చెట్టు కింద. ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? పేడగీడ నేనేం ముట్టుకో, నాకు అసలు అలవాట్లేదు చెత్తపుట్టలు ముట్టుకోవటం అని పిల్లని అడవటం మొదలుపెట్టి. అరటి చెట్టు కనిపించింది. ఓ పాప ఇట్రా ఇట్రా, కొంచెం ఈ మొక్క చెట్లన్నీ పీకవా, చుట్టూతా ఉన్నాయంటే అనేసరికల్లా చెట్టు మొదట వచ్చినప్పుడే పీకించుకోవాలి. ఇంతంత పెరిగిపోయి నీ మీద పడితే ఇవన్నీ ఎవరు ముట్టుకుంటారు? అవన్నీ ఇట్లా రసాలు వస్తాయి. ఆ చెట్లు ముట్టుకుంటే చేతులు కంపు, నేను ముట్టుకోను, నాకు అలవాట్లేదు, ఇలాంటి పనులన్నీ నేను చేయను, పొమ్మని ఊరుకుంది అరటి చెట్టు. ఇంకా ముందుకెళ్ళేసరికల్లా గుర్రం కనపడింది. నా మీద జీనుంది తీవా అంది. ఎవడు వేశాడో వాడితో తీర్చుకో, ఎవ్వరికి హెల్ప్ చేయాల, మాకు అలవాట్లేదు, అవసరం లేదు, అలవాటు లేదు, అవసరము లేదు, ఇంకేంటంటే ఆ రకమైన ధోరణి లేదు. ఈ గుర్రం ఊరుకుంది. ఇంకా ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళాక గాలిదేవుడు అన్నాడు, లోపలికి వెళ్ళమ్మా, అమ్మలుగన్నయ్య అమ్మ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మా. లోపలికి వెళ్ళింది. ఆవిడిటా నూలు తీసుకుంటుంది. ముసలి మా అమ్మ కూర్చుంది. లోపలికి వెళ్ళింది. ఈ అమ్మాయి అటు ఇటు చూస్తుంది. అమ్మలుగన్నయ్య అమ్మ అంటే ఈ పిల్ల ఏమనుకుంది, ఈవిడ ఇటాగో కూర్చుంటుంది అనుకుంది. ఇటు చూస్తే ముసలిమా అమ్మ ఉంది ఇక్కడ, ఈవిడే అమ్మలుగన్న అమ్మాయి ఉంటుందని దాని ఊహ కూడా రాల. లోపలికి వెళ్ళి, ఓ ముసలమ్మ నువ్వేనా అమ్మలుగన్నమ్మవి, రే ఆవిడ ఎవరన్నా ఉందా అని అడిగింది. ఆవిడ నవ్వి, నేనేను అని. సరే మా పెద్దదానికి ఏవో ఇచ్చావు చాలా, నాకు కూడా ఏమైనా ఇవ్వు, అవి పుచ్చుకుని నేను వెళ్తా అంటే ఆవిడ నవ్వింది. అలాగే వెళ్ళి చెరువులో మునిగిరా, కొలంలో 2 సార్లు మునుగు అంతేనంత. సరే పిల్ల వెళ్ళింది, నీళ్ళల్లో మునిగితే చక్క తెల్లగా మెరిసిపోయింది. బాగున్నాను అనుకుంది. రెండోసారి మునిగితే మామూలుగానే దానికి కొన్ని ఆభరణాలనే ఇంకా వచ్చినాయి, గజ్జలు అవి గల్లు గల్లుమంటూ. మూడోసారి మునిగితే ఏమిటో బ్రహ్మాండం పగిలిపోతుంది అనుకుంది. మూడోసారి మునిగేసరికల్లా ఏముంది, మొత్తం నగ నట్ర అన్నీ పోయి మొహం నిండా కురుపులు, పొక్కులు, గడ్డలు, అక్కడక్కడ వెంట్రుకలు ఇన్ని వచ్చినాయి. నిర్ఘాంతపోయింది. అది లేచి బయటకు వచ్చి సో ఇదేమిటి, నేను ఇట్ట తయారైన ముసల్దాన, నువ్వు నన్ను ఏం చేసావే, నీ మొహం మండా అని తిట్టింది అమ్మవారిని. అమ్మలుగానమ్మని తిట్టేసరికల్లా ఆవిడంది, నేను చేసేదేముంది, నీకు నువ్వే చేసుకున్నావు, పో ఇక్కడి నుంచి బయటికి అని చెప్పి ఆ చేతిలో ఉన్న నూలుని ఇట్లా విసిరేసరికల్లా ఆ నూలు ఈ పిల్లని తరివేసింది, బయటికి వచ్చేసింది. ఆ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చేసింది. నూలే తోసేసింది అమ్మాయిని బయటికి. ఆ తోసుకుంటూ తీసుకొచ్చేసింది నూలు, ఇంకక్కడ నిలవనివ్వల. వచ్చేసరికల్లా వరుసగా కనపడ్డాయి గుర్రము, అరటి చెట్టు, ఆవు. వాళ్ళకి ఏ సహాయము చేయలేదుగా, ఏమీ ఇవ్వల. గాలితోటి నూలుతోటి తోయబడుతూ ఈ చిన్న అమ్మాయి ఇంట్లోకి చేరిపోయింది. వాకిట్లోకి వచ్చిన పిల్లని చూసి తల్లి గుర్తుపట్ల. అది మామూలుగా తెల్లగా అందంగానే ఉంటుంది, మరి నగా నట్ర పెట్టుకుని పిల్ల కళగా ఉంటుంది. కళ లేదు, కాంతి లేదు, మొహం నిండా గడ్డలు, మచ్చలు, మోచేతుల దగ్గర అక్కడ ఇంత పొడుగున వెంట్రుకలు. దీన్ని ఏం చేయాలో తెలియలా తల్లికి. ఏం చేస్తే ఇది క్యూర్ అవుతుంది? వాళ్ళ ఏడ్చింది ఆవిడ. ఇదేమిటి ఇటా అయ్యావు, ముందే బాగున్నావు కదే, ఉన్నవే ఉంచుకుంటే పోయేదే, అంతేగా అసలు ఉన్నవి కూడా పోయి ఇట్ట తయారయ్యావేమిటే అని బాగా శోకాలు పెట్టి ఏడ్చేసరికల్లా ఆ పిల్ల అలా బోమంది. ఏం జరిగిందో చెప్పమంటే తల్లి మొత్తం లిస్ట్ అంతా చెప్పింది. తల్లి కేకలిసి, నీకు వినయం లేదు, వందనం లేదు, అది వినయంతో సాధించుకుందే అంటే పిల్ల అడిగింది, నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పావా వినయంగా ఉండమని? నీకు లేదు, నాకు నేర్పలేదు, నాకు రాదు, వెళ్ళకుండా ఉంటే సరిపోయింది, నాకేం వెళ్ళటం ఇష్టం లేదు, నువ్వే పంపించావు, దానికి వచ్చిందేదో నాకు కూడా రావాలని, ఇప్పుడు ఇటా వచ్చాను, నాకేం చేస్తావో చెయ్యి అంటే ఇవిడేం చేస్తుంది, లబోదిబోం అంటూ పోయి ఆ పెద్ద అమ్మాయిని అడిగింది, నువ్వు వెళ్ళిన చోటకే దీన్ని పంపించాను, ఇది ఇట్ట అయిపోయింది, నేనేం చేయను అని.
ఆ పిల్ల ఏం చేసింది, సరే లేపింది చూద్దామని మళ్ళీ ఒకరోజు వాకిట్లో నూలు వడుకుతో కూర్చుని, దానికి అవసరం లేదు, గాలి వచ్చేసరికల్లా మా చెల్లిని మామూలుగా చేయమని అడిగి మళ్ళా వెళ్ళి చెల్లెల్ని వెంబడి పెట్టుకుని చెల్లెలతోటి ఆవుకి సేవ చేయించి, అరటి చెట్టుకి సేవ చేయించి, గుర్రానికి సేవ చేయించి వెంబడి పెట్టుకెళ్ళి 2 సార్లు మునిగించి దాన్ని మామూలు మనిషిని చేసి తీసుకొచ్చుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు ధనవంతుడు తన పెద్ద భార్యను నిర్లక్ష్యం చేయలే. ఈ చిన్న భార్య కూతురు కూడా వీళ్ళతోటి చక్కగా ఉన్నారు. ఆ పిల్లకి మొగుడిని వాళ్ళే వెతుక్కున్నారు. అమ్మలుగా నా అమ్మ అయితే దానికి వరుణ్ ఇచ్చే ఉద్దేశం చేయలేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఏం చేసింది ఆ పిల్ల, ఆవిడ ఏదైనా ఒక బుట్ట తీసుకెళ్ళమంటే పెద్ద బుట్ట తెచ్చుకుంది. ఆ పెద్ద బుట్టల నుంచి ఒక తాచుపాము వచ్చింది. ఓహో. ఈసారి ఏమీ జరగల అలాంటివి. ఇంటికి వచ్చాక తర్వాత అది మామూలుగా అయిపోయింది. ఇంకా ఈ పెద్ద అమ్మాయితోటి పంతం ఏమీ లేదు. జీవితం మాత్రం మెల్లిగా బాగుపడింది. అందుకని ఎప్పుడు కూడా ఎవరికైనా లభించింది దాన్ని చూసి మనకున్నది చాలదు అలాంటిది కావాలనుకోకూడదు. వాళ్ళలాగా కాదు, మనలాంటి దారిలోనే మనం వెళ్ళాలి. మనం పిల్లలకి అది అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళకుంది నాకు కావాలి అనకూడదు. వాళ్ళది వాళ్ళదే, మనదే మనదే. దానికోసం సరదాగా ఈ కథ చెప్పచ్చు. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.